ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ EPSM మోటో వ్లాగ్స్. సో ఇవాళ అయితే మనం వికారాబాద్ దగ్గర ఉన్న హరివిల్లు రిసార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మా ఫ్రెండ్స్ ఇంకా నేను ఒక 5 to 6, 7 మెంబర్స్ అయితే అనుకుంటున్నాం. తెలీదు ఇంకా ఎవరెవరు వస్తున్నారో. సో అందరం కలిసి ఒక చిన్నపాటి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. అంటే అక్కడికి వెళ్ళి నైట్ స్టే చేసి క్యాంప్ ఫైర్ ఇంకా మంచిగా వెదర్ అదంతా ఫుల్ ఎంజాయ్ చేసి ఒక డే మొత్తం అక్కడ స్పెండ్ చేసి మార్నింగ్ రిటర్న్ అవుదామని అయితే అనుకున్నాం. ఫస్ట్ అయితే రిసార్ట్కి అయితే వెళ్తాం. వెళ్ళిన తర్వాత అయితే ప్లాన్ అయితే చూస్తాం ఎక్కడికి వెళ్ళాలి, ఏ లొకేషన్కి వెళ్ళాలి అనేది. ఇంకేమన్నా ఉంటే నేను రైడ్ మధ్యలో చెప్తా, అప్డేట్స్ ఏమన్నా ఉంటే. దుర్గాప్రసాద్ అని పవన్, నాగరాజ్ గారు, ఈయన సూర్యప్రకాష్ రావు గారు, ఈయన అప్పారు. క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా? ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చి 3:39. ఒకటి తిరుమల, ఒకటి బుల్లెట్, ఒకటి అంటారు, ఒకటి MT, ఒకటి R15, ఒక 390. హాయ్ చెప్పరా. అప్పటి నుంచి మా వెంకట్ గారి కోసం వెయిట్ చేసినాం. అరే వెంకట్, రేంజ్ అయితే 100 ఉంది. మనకైతే ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ రిసార్ట్కి అయితే. త్రీ కల్లా అక్కడ ఉందాం అనుకున్నాం. టైం ఏమో 3:40 అవుతుంది. ఆల్మోస్ట్ 4 అనుకోండి. వెళ్ళిపోతాం. మ్యాక్స్ ఒక 40 to 50 మినిట్స్లో లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం. అమ్మో, ఈయన పిడుగు, ఆయన నుండి ఆ వైట్ టీషర్ట్ పిడుగు పవన్ వాళ్ళ ఫ్రెండ్. అయిన మొత్తం అంతా ఆఫీస్ వాళ్ళే. ఆ బండి మీద ముందర ఒక్క ఆయన తప్పించి. 650 కొట్టు బ్రో. 650, 5 లీటర్స్. ఎంత కొట్టిస్తావురా? ఫుల్ ట్యాంక్ ఎందుకు? సరే కొట్టించు. నడుము పైన బరువు అవుతలే, సీట్ పైన వదిలేసి లూజ్ చేసి ఉంటుంది అదే. సర్లేపా, పరిగెట్ పరిగెట్. నాది పోతుంది గాల్లా. సో టోటల్ ఎంతమంది? 1, 2, 3, 4 ముందల ఇంకో 2, 6, 7, 8, 9 మెంబర్స్. ఇంకొంచెం తొందరగా వెళ్ళుంటే సన్సెట్ చూడడానికి కూడా బాగుంటుండే. అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఆపోజిట్లో వ్యూ పాయింట్ ఉంటుంది అన్నమాట సన్సెట్ కోసం. ఒకవేళ తొందరగా వెళ్తే ప్లాన్ చేసుకుంటాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటని. ఇదంతా పెద్దగా అవుతుంది చూడు, రోడ్ అంతా ఇట్లా కనెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఆ ఊళ్ళో విలేజ్ నుంచి కాకుండా పక్క నుంచి వస్తుంది, బైపాస్ లాగా. మన వెనకాల అయితే వేరే బైకర్స్ కూడా వస్తారు. వాళ్ళు కూడా నాకు తెలిసి వికారాబాద్ లేదంటే పరిగి వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నట్టున్నారు. నైట్ స్టే చేసినట్టు మొత్తం క్యాంపింగ్ సెట్ అంతా తెచ్చుకోగలిగింది. అదే కదా.
ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఆహా భయపడుతున్నా మావాడు. ఏమైందిరా, భయం అవుతుందా? ఎందుకు? ఏ వాడు మనదేం లేదు, వాందే తప్పు. వాందే తప్పు. వాడు మొత్తం వీడి దాకా వచ్చిన్నాడు. దానికి ఆగుతలే దానికి. సో మనం పేదలకైతే వాటర్ బాటిల్ ఇస్తున్నాం అనమాట. సో వీళ్ళు వాటర్ బాటిల్ కోసం వెతుకుతారు. వీళ్ళకి అడగకముందే వాటర్ బాటిల్ అడుగుతుండే, ఇచ్చేసినాం. ఓకే బ్రో థ్యాంక్స్ బ్రో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ బ్రో. ఏం చేస్తారు ఇల్లు? రోడ్ నుంచి అయితే చెరువు దగ్గరికి అయితే వచ్చినాం. ఎందా అలా నిల్చొని అచ్చడి పెడతా ఇట్లా. ఇప్పుడు బండి ఆడ పెట్టాలా వద్దా? ఒకటి ఇటు నుంచి సమ్మని వెళ్ళిపోయి ఇక్కడ ఆపాలి, ఒకటి ఇటు నుంచి పోవాలి. ఓకే, అట్లా ఆర్డర్లో పెట్టేసుకోవాలి బండ్లో. సో మనం మన 390 నుంచి R15కి అయితే షిఫ్ట్ అయినాం. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమ్రా, మంచి మర్యాద తెలియదు. చెల్ల తమ్ముడు, ఈరోజుకి మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ రైల్వే క్రాసింగ్ ఇదైతే. సో దీని తర్వాత ఫారెస్ట్ ఏరియా వస్తుంది మనకి. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గర నుంచి వ్యూ పాయింట్ తర్వాత రిసార్ట్. సో ఈరోజు ప్లాన్స్ ఏందనేది అయితే వెళ్ళిన తర్వాత మ్యాక్స్ నాకు తెలిసి రిసార్ట్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నైట్ మ్యాక్స్ క్యాంపింగ్, ఫైర్ క్యాంప్ ఒకటి, ఇంకా డీజే, ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ఆల్రెడీ రిసార్ట్ అయితే బుక్ చేసినాం. టోటల్ అయితే 9 అని చెప్పినాం. సో కరెక్ట్గా 9 మెంబర్స్ అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతే వ్యూ పాయింట్ ఉంటుంది. इटे ఉంటుంది ब्रो। और यहाँ पर भी एक है ना? हाँ, इधर सनसेट का रहता, उधर का ट्रैकिंग का है वो। अच्छा, ट्रैकिंग का इधर पर है, इधर सनसेट का। हाँ, इधर ही क्या करते हैं? ముందుకా ఈడనే లాస్ట్. ఇడికని మస్తు అనిపిస్తుంది వ్యూ. చూడు, ఈ నుంచే కనిపిస్తుంది కదా. కింద ట్రైన్ అవుతుంది చూడాడా. ఎట్లా ఏడా కిందికి కూడా పోవచ్చు. ఇడికని పోవచ్చు, ఏముండదు, ఉట్టిదే అదంతా. ఇడికైనా మస్తు కనిపిస్తలేదు.
అటు ఆడ టర్బైన్స్ కనిపిస్తున్నాయి, విండ్ టర్బైన్స్. అదంతా పరిగి మొన్న పెట్టినా కదా వీడియో. కిందకైనా పోయిరా ఆడ దొంగ పోలీస్ ఆడతారంట. నువ్వు కూడా వెళ్తావు ఎట్టి ఏరా కెమెరా చూసి అయిపోయావా? మా వెంకటి కానీ రివ్యూ అడుగుతా. ఒరే వెంకట్, వెంకట్ ఎలా ఉంది వ్యూ? నిజంగా బాగుందా? ఓకేనా? రే నువ్వు దురగడలా తయారవుతున్నావు నువ్వు. ఏటీవీ రైడింగ్ అవన్నీ ఆడనే అవుతాయి కిందనే. మనం కూడా ఇప్పుడు ఆడికే పోతాం. తిరుగుకుంటా అట్లా అట్లా ఆడికే పోతాం. చూడు చూడు ఇక నుంచి లొకేషన్లో చూపిస్తావు ఆడనే. వాడే ఏం చూపిస్తాడా అనుకున్నారా? అరే అమ్మా ఏ నెమ్లీ, అయ్యో బండి సౌండ్ రేజ్ చేయగానే పారిపోయింది అది. చ ఇదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అరే టెంపుల్ ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంటారు ఇది. చలో చిన్నపాటి ఆఫ్ రోడింగ్. దీన్ని అయితే అడ్వెంచర్ వాడినట్టు వాడుతున్నా నేనైతే. పోనీ పైకెక్కి పోనీ పోనీ లోపలికి వా. ఇంకొక బండి రావాలి. ఎప్పుడైనా సరే మా వెంకటి గారి స్పెషల్. చేంజ్. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి పోదామన్నారు. పైకి వెళ్తేనే బెటర్ కదా, వెహికల్స్ కూడా దగ్గర ఉంటాయి. ఇన్ని కదా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ అంటే అంత జనాలు వస్తారు. అయితే చెప్పరా ఏమనిపించింది నీకు? ఎట్లుంది ఎక్స్పీరియన్స్? బాగుందా? సింపుల్గా బాగుందని చెప్పొద్దురా, కొంచెం ఎక్కువ చెప్పాలి. చెప్పమా నువ్వు చెప్పు, నువ్వైతే బాగా చెప్తావు. వెంకట్ ప్లీజ్ వెంకట్ చెప్పు. వెంకట్ వెంకట్ చేయకూడదు. సో టైం అయితే 9:30 అవుతుంది. సో లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇట్లా టెంట్స్ అయితే ఉన్నాయి. మన టెంట్లు వచ్చి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాయి. సో ఇక్కడ డీజే ఉంది. ఇంకోటి ఇటు ఇంకా బ్యాక్ సైడ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కొన్ని అయితే ఉన్నాయి. ఇంకోటి ఫుడ్ కూడా పెట్టారు. ఫుడ్ కూడా ఓకే పడితే. ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ డీజే అదొకటి ఈవెంట్ ఉంటుంది. అదేమన్నా ఒకవేళ వీలుంటే అది కూడా కవర్ చేస్తాం. మన వాళ్ళు అయితే ఇవి అన్నమాట మన టెంట్లు. ఇక్కడ కూర్చున్నాం.
బాగానే పోయినావురా. సూపర్ మామ నువ్వు. అమ్మా అమ్మా